హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మారిన జీవనశైలి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి రకరకాల ప్రయత్నాలు చేసేస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకొని జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి మనం జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. మనం ఎక్కువగా బయట ప్రొడక్ట్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ చిట్కా కోసం మనం కేవలం మూడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. చేసుకోవడం చాలా సులువు, కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మనం కరివేపాకు, మెంతులు, కలోంజీ విత్తనాలు అంటే కలోంజీ గింజలు వాడుతున్నాం. ఈ మూడు కూడా మనకి అందుబాటులో ఉండేయే. మనం వారంలో 2 సార్లు ఈ రెమెడీ ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా మనం కరివేపాకును శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆకులుగా విడతీసుకోవాలి. కరివేపాకు జుట్టు రాలే సమస్యను తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్ కంటెంట్ అలాగే బీటా కెరోటిన్ కంటెంట్ రెండు సమృద్ధిగా ఉండటం వలన ఇవి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కరివేపాకును మనం ఇంచుమించు 10 రెబ్బలు తీసుకోవాలి. 10 రెబ్బలు శుభ్రంగా కడిగి ఆకులని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి. తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగిస్తుంది. ఇక కరివేపాకు తీసుకున్నాక దానిలో గ్లాసున్నర నీటిని పోయాలి. కరివేపాకులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అలాగే వాటిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇక ఆ తర్వాత 1 స్పూన్ కలోంజీ విత్తనాలు వేయాలి. కలోంజీ జుట్టు సంబంధించిన అన్ని రకాల సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు నిర్వహించడానికి సహాయపడుతుంది. చూసారుగా 1 స్పూన్ వేసుకున్నాం. జుట్టును బలోపేతం చేయడానికి కలోంజీలో ఉన్న పోషకాలు సహాయపడతాయి. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ మెంతులను వేయాలి. మెంతులు జుట్టు సమస్యల పరిష్కారానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇలా ఈ మూడింటిని ఒకసారి కలిపేయాలి. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. చూసారుగా మెంతులు వేసుకున్నాక మనం ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అలా మరిగిస్తే మెంతులు, కలోంజీ విత్తనాల్లో, కరివేపాకులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. జుట్టు బలంగా ఉండేలా చేయడానికి మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ సహాయపడుతుంది. కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చర్మం తేమగా ఉండేలా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు రాలే సమస్యకు ప్రధాన కారణమైన చుండ్రు సమస్యను కూడా తగ్గించడానికి ఈ నీళ్లు బాగా సెట్ అవుతాయి. జుట్టు మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెంతులు జుట్టు మూలాలను బలంగా ఉంచుతుంది. చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు, మెంతులు మనకి ఇంటిలో రెగ్యులర్గా అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో కలోంజీ విత్తనాల వాడకం కూడా బాగా పెరిగింది. ఇక అన్ని చోట్ల విరివిగానే లభ్యమవుతున్నాయి. ఈ మూడింటిని ఉపయోగించి ఈ నీటిని తయారు చేసుకుని జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. చూసారుగా వాటర్ రంగు మారింది. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఈ నీటిని వడగట్టి ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి తల మీద బాగా స్ప్రే చేసి జుట్టు మొత్తం కుదుళ్ళు, జుట్టు మొత్తం బాగా పట్టేలాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించాక 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది. ఏదో ఒక వారం చేసేసి జుట్టు రాలే సమస్య తగ్గలేదు అనుకుంటే సరిపోదు. కనీసం 1 నెల రోజుల పాటు వారంలో 2 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు ఫలితం కనబడుతుంది. కాస్త ఓపికగా ఏదైనా
ప్రయత్నిస్తే చక్కని ఫలితం వస్తుంది. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకొని ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. మనం వాడిన 3 ఇంగ్రీడియంట్స్ జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మధ్య కాలంలో కరివేపాకుని ఇంటిలో కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు కాబట్టి కరివేపాకు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కరివేపాకును ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.